హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల. సో ఈరోజు మనీ మోటివేషనల్ గురించి మరొక చిన్న వీడియో. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా కనుక విజిట్ చేస్తుంటే కనుక ఒకసారి ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి. నచ్చుతాయి, కంపల్సరీగా నచ్చాయి అనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏం లేదు, ఒక సింపుల్ థింగ్, డబ్బులకు సంబంధించి ఒక సింపుల్ థింగ్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఈ మనీ అనేది మన దగ్గర ఉన్నా ప్రమాదమే, లేకపోయినా ప్రమాదమే. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే, సో లేదనుకోండి, డబ్బు లేకపోతే మనల్ని ఎదుటివారు ఏ విధంగా ట్రీట్ చేస్తారని ఆల్రెడీ మనలో చాలామందికి అనుభవం అయ్యున్న విషయమే. ఏ ఫంక్షన్స్కి పిలవరు, దారిలో కనిపించినా పలకరించరు, మనకి ఇవ్వాల్సిన మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. అది బంధువులు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, ఆఫీస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా. ఇది కామన్గా జరిగే ఒక థింగ్. డబ్బు లేనప్పుడు అందరికీ ఎక్స్పీరియన్స్ అవ్వున్న ఒక విషయం. సో అలాంటప్పుడు మనకేమనిపించింది, సో మనం ఎవరెవరితో ఎట్లా ఉండాలి ఫ్యూచర్లో, ఇన్ కేస్ మన దగ్గర డబ్బు ఉన్నా సరే మనం ఎవరితో ఏ విధంగా ఉండాలి అని చెప్పి మనం ఆ టైంలోనే డిసైడ్ చేసుకోవాలండి. ఎందుకంటే డబ్బు లేనప్పుడు మన దగ్గరికి ఎవ్వరూ రారు. కేవలం మనిషిని డబ్బులు చూసే పలకరిస్తున్నారు కాబట్టి ఆ పర్సన్స్ని మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. లేదులే వాళ్ళు అట్లా ఉన్నారని మనం ఉండకూడదు అనుకున్నాం అనుకోండి, మనకే చివరికి మళ్ళీ ఫైనల్గా కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఇదొక కేటగిరీ. ఇంకో కేటగిరీ ఏంటి, డబ్బు ఉన్నప్పుడు. సో డబ్బు ఉన్నప్పుడు ఏమైంది, అసలు మనకు ఎవ్వరో తెలియదు, కొంచెం కూడా ఎక్కడో దూరపు చుట్టాల్లో ఏదో ఒకటి అవ్వనివ్వండి, వాళ్ళు కూడా ఏమైపోతారు, మనకి దగ్గర ఆత్మీయుల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అవసరం లేని ప్రేమ, ఆప్యాయత, అనురాగాలన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. సో అలాంటి పర్సన్స్ని మనం ఎంతవరకు అవాయిడ్ చేయగలగాలో అంతా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే నువ్వు ఈ పరిస్థితి బాగోనప్పుడు నీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళు కంపల్సరీ వాళ్ళే. ఎవరైతే మన గురించి చెడుగా చెప్పుంటారో వాళ్ళే ఫస్ట్ మన దగ్గరికి మూవ్ అవుతారు. ఎప్పుడు డబ్బు వచ్చినప్పుడు. అది మనం చాలా చాలా క్లీన్ అబ్జర్వేషన్లో ఉండాలి ఆ పాయింట్ మాత్రం. ఎందుకంటే ఎవరైతే నీ దగ్గరకు వచ్చి కొన్నిసార్లు అయ్యో పాపం అని చెప్పి మన మీద ఏదైనా సరే ఒక జాలి కానీ ఏదైనా చూపిస్తున్నారు అంటే, సో మన దగ్గర బాగానే ఉంటారు, అన్ని విషయాలు తెలుసుకుంటారు. మనం ఏంటి, మన వాళ్ళే కదా అని పొరపాటుగా చెప్పామనుకోండి, మనం ఈ విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామనో లేకపోతే పలానా స్ట్రగుల్ అవుతున్నామో అని, బయటికి వెళ్ళిన తర్వాత దానికి ఒకటికి 4 కల్పించి చెప్పేది ఆ పర్సన్సే. ఎవరైతే మన దగ్గర సానుభూతి చూపిస్తానికి వస్తారో మన గురించి చెడుగా ప్రచారం చేసేది మొట్టమొదటిగా వాళ్ళే అండి. తర్వాత మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, మన పరిస్థితులు బాగున్నప్పుడు మన దగ్గరకు ఫస్ట్గా వచ్చేది కూడా ఆ పర్సనే. మన గురించి చెడుగా చెప్పడం చేసిన వాళ్ళే మన దగ్గరకు ముందుగా వస్తారు. మనకి సహాయం చేయని వాళ్ళే మన దగ్గరకు ముందుగా వస్తారు, సహాయం పొందటానికి కూడా. సో సహాయం చేస్తారా చేయరా అనేది మీ పర్సనల్ విషయం. కాకపోతే అపాత్ర దానం మాత్రం ఎప్పటికీ చేయొద్దు. వాళ్ళకి చేయడం వల్ల మళ్ళీ మనకే నష్టం జరిగిద్ది. మన కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోరు, కానీ సుఖంగా ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు అందరికీ కావాలి. ఇవన్నీ కూడా మైండ్లో ఒక పక్కన గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఒక్కసారి పడిన బాధని మళ్ళా పడాల్సి వచ్చింది. పర్సన్స్ ఎవరు ఎట్లా ఉన్నారు, మనకి ఎవరు ముఖ్యమైన వాళ్ళు అనేది ముందు నుంచే తెలుసుకోండి. ఆ విషయం తెలియాలంటే కనుక ఖచ్చితంగా మన దగ్గర మనీ లేనప్పుడే అర్థమైంది. మనకు నిజమైన ఫ్రెండ్ ఒక్కళ్ళు ఉన్నా చాలు. ఆ ఒక్కళ్ళు కూడా మనం ఆపద సమయంలో కంపల్సరీగా మనతో పాటే ఉంటారు. 100 మందిని ఫ్రెండ్స్ అని చెప్పుకోవడం కంటే ఆ ఒక్కళ్ళని ఫ్రెండ్ అని చెప్పుకోవడం కూడా బాగుండుద్ది. ఇదేనండి ఈరోజు వీడియో. సో ఎప్పుడు కూడా మనీతో జాగ్రత్తగానే ఉండాలి, ఉన్నా లేకపోయినా. ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి లేనప్పుడు కంటే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.